నవకోటి సిద్ధగురు పరంపర దక్షిణామూర్తి దత్తాత్రేయ హయగ్రీవాయ నమః. శ్రీశైల జగద్గురు సిద్ధరామ పండితారాధ్య గురుభ్యో నమః. సిద్ధదత్త అవధూత గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమహంస కృపానంద శారదా రామకృష్ణ గురుభ్యో నమః. మాం సర్వం రక్ష రక్ష, మమ భారతదేశం సర్వం రక్ష రక్ష. సర్వధర్మ సమన్వయం వర్ధిల్లుగాక, ధర్మ వర్ధిల్లుగాక, మాతృభక్తి వర్ధిల్లుగాక, పితృభక్తి వర్ధిల్లుగాక, గురుభక్తి వర్ధిల్లుగాక, దైవభక్తి వర్ధిల్లుగాక, భక్తి జ్ఞాన వైరాగ్యం అద్వైత సిద్ధాంతం సిద్ధిద్యుగాక అని అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ, అందరూ కూడా ఎంతో పుణ్యం ఉంటేనే కానీ ఈ మానవ జన్మ మనసు బుద్ధి చిత్తము అహంకారంతో ఉండి ఊర్ధగమనంగా ప్రయాణం చేసే ఆత్మశక్తి కలిగి ఆత్మశక్తితో అనుసంధానమయ్యేటటువంటి శక్తి కలిగినటువంటి మానవ జన్మ ఎంతో అదృష్టం. అయినా మనసు బుద్ధి లేని పశువుల్లాగా రకరకాలుగా చంచలంగా ఉంటూ అనుకున్నది సాధించలేక ఓటమికి గురవుతూ ఉంటాం. కారణం ఏమిటి అంటే, ఒక ఉదాహరణ, 300 సంవత్సరాల క్రితం కాశీపట్నంలో ఒక మహాత్ముడు ఆవిర్భవించాడు. ఆయన ఆ రోజుల్లోనే ఒక జమీందారు, ఒక మహారాజు ఆయనకి పాద నమస్కారం చేశాడు. నాకు ఎంతో కాలం నుంచి సంతానం లేదు, సంతాన యోగం కావాలి, అనుగ్రహించమని ప్రార్థన చేశాడు. అప్పుడు ఆ గురు మహాత్ముడు, నీకు సత్సంతానము కుమారుడు కలుగాక అని ఆశీస్సులు ఇచ్చాడు. కొన్ని రోజులైన తర్వాత ఆ మహానుభావుడు భారతదేశంలో తీర్థాటన పుణ్యక్షేత్ర సందర్శనానికి వెళ్ళాడు. ఆ సందర్భంలో ఆయన శిష్యుడు అక్కడ ఈ మహారాజుకి దర్శనం అయ్యాడు. అప్పుడు ఆ శిష్యుడికి కూడా పాద నమస్కారం చేసి నాకు ఎంతో కాలం సంతానం లేదు, సంతాన యోగం కావాలని నమస్కారం చేశాడు ఆయన. అప్పుడు ఆ శిష్యుడు సంతోషంతో నీకు ఆడపిల్ల కలుగ్గా కానీ ఆశీస్సులు ఇచ్చాడు. ఆ జమీందారు, ఆ మహారాజు పైకి లేచి, ఏమయ్యా మీ గురువుగారు నాకు పురుష సంతానం కలగాలని ఆశీస్సులు ఇచ్చాడు, నువ్వు ఆడపిల్ల కలగాలని ఆశీస్సులు ఇచ్చావు, ఇప్పుడు ఏది కరెక్ట్ అవుతుంది అని అడిగాడు. ఆ శిష్యుడికి అప్పుడు క్రోధం వచ్చింది, కోపం వచ్చింది. నా గురువు దగ్గర నువ్వు ఆశీస్సులు పొందిన తర్వాత మళ్ళీ అదే ఆశీస్సులు మళ్ళీ పొందడానికి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? అంటే నా గురువు వాక్కి నీకు నమ్మకం లేదా? తప్పు చేశావు నువ్వు, కనుక నీకు ఆడపిల్ల కాదు మగపిల్లవా కాదు, నపుంసకుడు పుడతాడు గాక అన్నాడు ఆయన. ఆ మహారాజుకి దడక్కింది. అలాగే అతను నపుంసకుడు పుట్టాడు. నపుంసకుడు పుట్టిన తర్వాత ఆ చేష్టలన్నీ గమనించి బాధపడ్డాడు, చేసిన తప్పు తెలుసుకున్నాడు. ఒకరోజు గురువుగారు, ఆ మహాత్ముడు వచ్చాడు. ఆ గురువుగారు పాదాల మీద పడి ఏడ్చాడు. నీవిచ్చిన ఆశీస్సులకి సంతాన యోగం కలిగింది, అయితే నీ శిష్యుడు ఇలాగన్నాడు, ఇది నేను చేసిన పొరపాటు, నన్ను ఎలాగన్నా కాపాడు అని చెప్పి కాళ్ళ మీద పడి ఏడ్చాడు. అయితే శిష్యుడి మీద ఉన్నటువంటి వాత్సల్యం కొలది గురువు తపస్సు చేసి ఆ పిల్లవాడికి 40 రోజులు తీర్థం ఇచ్చి, శ్రీచక్ర తీర్థం ఇచ్చి, సూర్యరశ్మి కిరణాల ద్వారా నపుంసకత్వాన్ని తొలగించాడు ఆ మహానుభావుడు. ఎలా అంటే, ప్రపంచంలో తల్లికి మించిన దైవం లేదు, గాయత్రికి మించినటువంటి మంత్రం లేదు. అలా గాయత్రి మంత్రాన్ని అందరూ చేయకూడదని అంటుంటారు. దానికి ఉపమానంగా మరొక గాయత్రిని శ్లోక రూపంలో గాయత్రాన్ని తెలియజేస్తారు. అలాగే వేదంలోని, మనకి శాస్త్రాల్లోని, మన ఉపనిషత్తుల్లోని వేదంలో 81 పన్నాలకి పూర్తిగా నేర్చుకోవాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. 80 పన్నాలు నేర్చుకున్న తర్వాత 81వ పన్నాలో వేద యొక్క సారాంశం అంతా కూడా, 80 పన్నాల సారాంశం అంతా కూడా 81వ పన్నాలో ఉంటుంది. 81వ పన్నా పూర్తిగా నేర్చుకుంటే మనకి 12 సంవత్సరాలు నేర్చుకున్న ఫలితం కూడా వస్తుంది. అదే ఉపనిషత్తు. వేదాంతమే ఉపనిషత్తు. ఉపనిషత్ సారాంశాన్ని మనం గ్రహిస్తే 1 సంవత్సరంలో మనం దానికి సంపూర్ణం అవుతాం. అది ఇక్కడ మీకు
గాయత్రి మంత్రాన్ని అందరూ చేయకూడదు అని కొంతకాలం జరిగింది. లలితా సహస్రం చేయకూడదు, అమ్మవారు తినేస్తారని భయపెట్టిన పండితులు ఉన్నారు. భగవద్గీత చదవకూడదు, నాశనం అయిపోతారని భయపెట్టిన పండితులు ఒకప్పుడు ఉన్నారు. ఎంతోమంది మహాత్ములు ఈ భూమి మీద అవతరించి మనకు మార్గదర్శకులయ్యారు. అందులో మార్గమే గాయత్రి చదవచ్చును, భగవద్గీత చదవచ్చును, లలితా సహస్రం చదవచ్చును, లలితా ఖడ్గమాల చదవచ్చును, లలితా త్రిశతి కూడా చదవచ్చును అని ప్రబోధించినటువంటి మహాత్ములు ఎంతోమంది ఉన్నారు ఈ భారత భూమిలో. అందులో మన ఆంధ్రప్రదేశ్లో వేర్పాడు మలయాళ స్వాముల వారు కూడా సరస్వతీపుత్రుడిగా భారతదేశానికి గొప్ప సందేశాన్ని అందించారు స్వాతంత్రం వచ్చిన రోజుల్లో. అలాగే గాయత్రి మంత్రాన్ని చదివినటువంటి ఫలితం ఒక పంచదశి మహామంత్రం చదివితే వస్తుంది అని చెప్పినటువంటి వేద సారమాంసంలో రహస్యాలు ఉన్నాయి. ఒక పంచదశి మహామంత్రాన్ని చదివితే ఒక్కసారి 3 సార్లు గాయత్రి చేసినటువంటి ఫలితం వస్తుందన్నారు. అటు గాయత్రి మంత్రం, ఇటు పంచదశి మహామంత్రం, 4 వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలని చదవాలన్నా నీకు ప్రాణం ఉండాలి. దానికి హంస గాయత్రి చెప్పారు వేదాల్లోనే. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. నీ ప్రాణం హంస. ఈ వేద సారాంశాన్ని, పురాణ సారాంశాన్ని, ఉపనిషత్ సారాంశాన్ని వల్లెవేయడం కాదు, అందులో సారాన్ని తీసుకుని అనుష్ఠానం చేయమని చెప్పబడింది. దానికే మనకి పిపీలిక మార్గము, సర్ప మార్గము, మండుక మార్గము, హంస మార్గం అని 4 విధానాలు ఉన్నాయి. ఈ వల్లి వేస్తూ కూర్చోడు చీమనటక మెల్లిమెల్లిగా వెళతా ఎన్ని జన్మలకు తెలియదు. కాసేపు అది కాసేపు ఇది చేస్తూ పావునటక వంకర టెంకరగా నడుస్తూ ఉంటాం, అది ఎంతకాలమో తెలియదు. ఇక 3వది కప్ప గెంతులు. 7 మెట్లు ఉన్నాయంటే 1వ మెట్టు నుంచి 2వ 3వ మెట్టులోకి ఎగిరి గెంతు వేస్తూ కొంత తొందరగా వెళ్ళే మార్గం మండుక మార్గం. హంస మార్గం, పరమహంస మార్గం అది కాదు. నీ ప్రాణహంస మార్గం అది కాదు. ఒక్కసారిగా చిటార కొమ్మకెళ్ళి ఎగురుతూ వెళ్ళి కూర్చునే మార్గం పరమహంస మార్గం. అదే సప్తస్థల యోగ మార్గం, పరమహంస మార్గం. హంస అనే 2 రెక్కలతో నీ ప్రాణం రివ్వున మన ఎగురుతూ గగనంలోకి ఎగిరి చిటారు కొమ్మ అయినటువంటి ఆదిశక్తి పాద సన్నిధిలో కొలువై ఉంటుంది. ఆ పరమహంస మార్గం, అదే సప్తస్థల యోగ మార్గం. అట్లాంటి మార్గాన్ని ఎంచుకున్నాడు కాశీపట్నంలో ఉన్నటువంటి ఆ మహానుభావుడు. ఎంచుకుని ఏం చేశాడు తెలుసా మీకు? మూలలోతు నీళ్ళల్లో నిలబడి అరచేతిలో శ్రీచక్రాన్ని పెట్టుకుని సూర్య భగవాన్ని ఆవాహన చేసుకుని సూర్యమండలంలో సూర్యుని యొక్క ప్రతిబింబంలో శ్రీచక్రాన్ని, శివుణ్ణి, శక్తిని, శివశక్తుల్ని సమన్వయపరిచి శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో సూర్యస్వరం ద్వారా శ్రీచక్రాన్ని అర్చన చేసి ప్రాణసాధన చేసి ఊర్ధగమనగా సూర్యమండలంలోకి వెళ్ళి సూర్యమండలంలో ఉన్న సూర్య భగవానుడిలో శ్రీచక్ర అర్చన ద్వారా, స్వరయోగం ద్వారా ప్రాణశక్తిని తీసుకుని ఇక్కడ శ్రీచక్రానికి చంద్రస్వరం ద్వారా శుక్లపక్షంలో అభిషేకం చేసి శివారాధన, శక్తి ఆరాధన 2 పూర్తి చేసి పౌర్ణమి నాడు, అమావాస్య నాడు శివశక్తి సంయోగంగా ఆ సూర్యమండలం నుంచి అభిషేక కిరణాలు తీసుకుని తద్వారా అభిషేక జలాల్ని ఆ నపుంసకుడైనటువంటి బిడ్డకి తీర్థం ఇవ్వడం ద్వారా ఆ నపుంసకత్వం పోయింది. నీకు ఆరోగ్యం కావాలన్నా సూర్యస్వర ఆరాధన, చంద్రస్వర ఆరాధన అంటే శివారాధన, శక్తి ఆరాధన, శివశక్తి ఆరాధన, శివశక్తి విశిష్ట అద్వైత ఆరాధన చేయడం ద్వారా లౌకికమైనటువంటి సమస్త కోరికలు తీరుతాయి. భూమండలం అంతా కూడా స్వయం వశీకరణ చేసుకునే శక్తి వస్తుంది. త్రైలోక్య విజయం వస్తుంది. కృష్ణపక్షంలో సూర్యమండలం దాకా వెళ్ళి అక్కడి నుంచి
శుక్లపక్షంలో చంద్రస్వరం ద్వారా చంద్ర కిరణాలను స్వీకరించి పౌర్ణమి నాడు శివశక్తులను ఐకమత్యం చేసి అర్ధనారీశ్వ తత్వాన్ని స్వీకరించి అనబడే సిద్ధిని పొంది జ్ఞానశక్తి అనే శుభాన్ని పొంది క్రియాశక్తి అనే లాభాన్ని శివశక్తుల ఐకమత్యాన్ని చేసుకుని సాధన చేయడం ద్వారా సప్తస్థల యోగ సాధన చేయడం ద్వారా ఈ భూమండలంలో ఈ 7 లోకాల్లో సద్గురు సాంప్రదాయంలో సిద్ధగురు సాంప్రదాయాలు అనుగ్రహించినటువంటి సప్తస్థల యోగ రహస్యాలే అతి సులువైన మార్గం. హంస మార్గం, పరమహంస మార్గం. హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్న హంస ప్రచోదయాత్ అని మనం శివాయ సిద్ధం నమః, శక్తి శివాయ లాభం నమః, శివశక్తి శివాయ శుభం నమః అని మీ జీవితాలన్నీ 3 పూలు 6 కాయలు కావాలంటే, నిత్యం శివతాండవంగా ఉండాలంటే, శివశక్తి తాండవంగా ఉండాలంటే సప్తస్థల యోగం నేర్చుకోండి, శ్రీ విద్యా రహస్యాలు నేర్చుకోండి. మాట్లాడే గురువు, నడిచే శివాలయం మీ ముందుంది, ఉపయోగించుకోండి. ఆలస్యించిన ఆస్యాభంగం. తొందరపడండి, కుండలిని జాగరణ. ఆలస్యం చేయడమే నిద్రాణం మీ కుండలిని. హర హర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్.